తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏం చేయబోతుంది? ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టారా? అంటే నిజమేనని చెప్పాలి. మంగళవారం నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఆమె ప్రక్షాళన మొదలు పెట్టినట్లేనా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓడిన క్రమంలో మీనాక్షి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన పని మొదలుపెట్టేశారు. ఇప్పటికీ తన విధానమేంటో పీసీసీ కార్యవర్గ సమావేశంలో కుండ బద్దలు కొట్టిన ఆమె నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. సమీక్షలో ప్రభుత్వ పనితీరు, పార్టీ నిర్ణయాలపై నేతల నుంచి మీనాక్షి నటరాజన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు పార్టీ సిద్ధమవుతున్న వేళ క్షేత్రస్థాయిలో ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారనే అంశంపై నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. మరోవైపు తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులే కాకుండా సొంత అభ్యర్థి సైతం ఓటమి చెందారు. ఈ క్రమంలో మీనాక్షి సమీక్షలు హాట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. దీనిలో భాగంగానే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు మీనాక్షి నటరాజన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవాలని పార్టీ నేతలకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలపడాలంటే మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని మీనాక్షి చెబుతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో పాగా వేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు మీనాక్షి నటరాజన్. మరోవైపు పార్టీలో వర్గపోరు, నాయకుల మధ్య అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని మీనాక్షి హెచ్చరిస్తున్నారట. ఇక నుంచి ఎవరు పదవుల కోసం పైరవీలు చేయాల్సిన అవసరం లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారి వివరాలను తానే స్వయంగా తెప్పించుకుంటాను, ఖచ్చితంగా న్యాయం చేస్తానని పార్టీ నాయకులకు భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లయింది. దీంతో క్యాడర్ జాగ్రత్తగా మసలుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడితే వేటుపడటం ఖాయమని గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు మీనాక్షి నటరాజన్. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కులగణన ద్వారా అణగారిన కులాలకు జరిగే ప్రయోజనం, వర్గీకరణ అంశాలకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కేడర్కు సూచిస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని, పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడితే వేటు పడటం ఖాయమని గట్టిగానే వార్నింగ్లు ఇస్తున్నారు. మీనాక్షి నటరాజన్ మంగళవారం గాంధీభవన్లో మెదక్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సమావేశం హాట్ గా సాగగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మీనాక్షి వార్నింగ్లు ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. మెదక్ లోక్సభ నియోజకవర్గ నేతల సమావేశంలో పలువురు కీలక నేతలకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తరచూ తన అభ్యంతరాలను బహిరంగంగానే మాట్లాడే జగ్గారెడ్డిని మాట్లాడాలని మైక్ ఇవ్వగా మాట్లాడేందుకు నిరాకరించినట్లు సమాచారం. తాను సమావేశంలో మాట్లాడనని, మీనాక్షి నటరాజన్తో పర్సనల్ గా మాట్లాడాలని, ఆమెకు చాలా విషయాలు చెప్పాల్సి ఉందని జగ్గారెడ్డి చెప్పుకొచ్చినట్లు సమాచారం. తనకు కాస్త సమయం ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ను జగ్గారెడ్డి అదే సమావేశంలో ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. బుధవారం కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలకు నియోజకవర్గాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. అదే క్రమంలో మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ రాష్ట్ర కార్యవర్గ కూర్పుపై కూడా పార్టీ పెద్దలు దృష్టి సారించారని తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గ కూర్పు ఈ నెల 20లోగా పూర్తి అవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నామినేటెడ్ పదవుల్లో పెండింగ్ లో ఉన్న వాటిని భర్తీ చేయడానికి జిల్లాల వారీగా ఈ నెల 10లోగా అర్హులను గుర్తించాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. దీనిపై ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా వివరాలు సేకరిస్తున్నారు. మొత్తానికి పార్టీ బలోపేతంపై చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మీనాక్షి నటరాజన్. తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. చూడాలి మరి మీనాక్షి నటరాజన్ ఏ మేరకు సక్సెస్ అవుతారు.